మిత్రులారా, నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ప్రకటించినట్టుగా పెద్ద ఎత్తున వస్తుంది. వారం రోజుల్లో దీని మీద జీవో ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని డైరెక్ట్ గా తాను 10% రిజర్వేషన్ పెంచుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటే ఆ పని చేయకుండా దీన్ని కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం దీనికి అప్రూవ్ చేస్తుందా లేదా అనేటటువంటి ఒక డౌట్ వచ్చేటటువంటి పద్ధతిలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఆర్టికల్స్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకునేటటువంటి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. గత 8 సంవత్సరాలుగా మేము ఇదే అడుగుతా ఉన్నాం. అది చేయకుండా దాని మీద మళ్ళా లీగల్ గా కొన్ని సమస్యలు క్రియేట్ చేసేటటువంటి పద్ధతులు ఆలోచిస్తున్నాడు తప్ప ఆయనకు సిన్సియారిటీ ఉన్నట్టుగా ఉన్నట్లేదు. ఇవాళ చాలా పెద్ద ఎత్తున గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో, ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో, గిరిజనుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో అనివార్యమైనటువంటి స్థితిలో ఇవాళ 10% జీవో ఇచ్చి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి తన బాధ్యత నుంచి తప్పుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకని నేను కోరుతా ఉన్నాను, గతంలో ఎన్టీ రామారావు గారు ఏ రకంగానైతే 4% ఎస్టీ రిజర్వేషన్లు 6%గా పెంచుతూ జీవో ఇచ్చిండో అదే పద్ధతుల్లో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో జీవో విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అన్ని నోటిఫికేషన్లు ఇప్పటికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఈ 8 సంవత్సరాలుగా నష్టపోయినటువంటి గిరిజనులకు అన్నింటిలో కూడా మళ్లీ ఉద్యోగాలు ఎక్స్ట్రా పోస్టులను క్రియేట్ చేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనివర్సిటీస్ లో నష్టపోయినటువంటి వాటిని కూడా సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా చేయకపోతే మన రాజకీయ లబ్ధి కోసం, గిరిజనులను సంతృప్తి పరచడం కోసం, పాల ప్యాకెట్లలోని పాలుతోని పాలాభిషేకాలు చేసుకోవడం కోసం చేసినటువంటి తంతు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఆ హైదరాబాద్ నడిబొడ్డులో ఇవాళ భవనాలు కట్టించేసి పెద్ద ఎత్తున గౌరవం వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నాడు. భవనాలు కట్టడాన్ని నేను గౌరవిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. కానీ నియోజకవర్గానికి 30 లక్షల రూపాయలు కేటాయించి ఇవాళ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టడం కోసం తీసుకొచ్చినటువంటి జనంతో 30 లక్షలు పెడితే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇలా గిరిజనుల భవన్లు అయ్యేటటువంటి విషయం కూడా ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.